హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కలిగిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఎంపీపీఎస్, బీడీఎస్, ఆయుష్, వెటర్నరీ, బీఎస్సీ నర్సింగ్ అండ్ పారామెడికల్ ఈ కోర్సెస్ అడ్మిషన్ కి మీరు పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఈ కోర్సెస్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఏ వెబ్సైట్స్ లో ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, వెటర్నరీ కోర్సు అంటే కేవలము నీటే కాదు కదా మేడం, ఏపీ ఎఫ్సెట్ అండ్ తెలంగాణ ఎఫ్సెట్ స్కోర్ ని బేస్ చేసుకుని కూడా అడ్మిషన్ ఇస్తారు కదా అని. ఖచ్చితంగా ఇస్తారు. ఓన్లీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా వెటర్నరీ కోర్సు అడ్మిషన్ కావాలి అంటే నీట్ స్కోర్ తో క్వాలిఫై అయి ఉండాలి. అదే మీరు స్టేట్ కోటాలో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఏపీ లేదా తెలంగాణ ఎఫ్సెట్ స్కోర్ ని కలిగి ఉండాలి, అక్కడ క్వాలిఫై అయి ఉండాలి. అలాగే బీఎస్సీ నర్సింగ్ తీసుకున్నట్లయితే 2025 వరకు కేవలము ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మాత్రమే నీట్ స్కోర్ ని బేస్ చేసుకుని అడ్మిషన్ ఇచ్చారు. అదే స్టేట్ కోటాలో అయితే బీఎస్సీ నర్సింగ్ కి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఒకటి కండక్ట్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి స్కోర్ ని బేస్ చేసుకుని అడ్మిషన్ ఇచ్చేవాడు. ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కేవలము నీట్ స్కోర్ ని బేస్ చేసుకుని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పారామెడికల్ కోర్సెస్ అడ్మిషన్ తీసుకున్నా కూడా మనకి 2025 వరకు అయితే ఇంటర్మీడియట్ స్కోర్ ని బేస్ చేసుకుని మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం నుండి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా నీట్ క్వాలిఫై అవ్వాలి. సో ఓవరాల్ గా ఈ కోర్సెస్ అన్నింటికీ కూడా నీట్ స్కోర్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మీరు అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. సో ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కి మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఆ వెబ్సైట్స్ ని ఎలా చెక్ చేసుకోవాలి, దీనికి సంబంధించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అంటే ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరిగే వెబ్సైట్ ఇది. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా యూజీ మెడికల్ అంటే ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్, ఎండిఎస్, పీజీ మెడికల్, సూపర్ స్పెషాలిటీ అందరికీ కూడా ఇక్కడే కౌన్సిలింగ్ జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి యూజీ మెడికల్ కాబట్టి మీరు దీని మీద క్లిక్ చేయాలి. ఈ యూజీ మెడికల్ లో మనకి ఏ నోటిఫికేషన్స్ ఎక్కడ రిలీజ్ అవుతాయి, ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ సర్వీసెస్ అండ్ షెడ్యూల్ ఉంది కదా. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అలాగే షెడ్యూల్ ఈ రెండు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఇవన్నీ కూడా ఇంకా 2025 ఉన్నాయి. అంటే ఎందుకంటే మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి. ఒకసారి ఈ సంవత్సరం నోటిఫికేషన్ రావడంతో ఇవన్నీ రిమూవ్ చేసేసి ఓన్లీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2026, అలాగే కౌన్సిలింగ్ షెడ్యూల్ 2026, అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి న్యూ రిజిస్ట్రేషన్ 2026 లింక్ ఇవి మాత్రమే ఉంచుతారు. అప్పుడు మీరు ఈ లింక్ ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే మరి ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి మరి సీట్ మ్యాట్రిక్స్ ఇవన్నీ ఎక్కడ చూసుకోవాలి అంటే ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ ఉంది కదా. ఈ కరెంట్ ఈవెంట్స్ లో సీట్ మ్యాట్రిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే రౌండ్ 1 కంప్లీట్ అయిపోయాక మీకు రిజల్ట్ వస్తుంది కదా, అది కూడా ఇక్కడే మీరు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇక్కడ మీకు పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఒకవేళ మేము అసలు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చెయ్యాలో మాకు తెలియటం లేదు, ఆ కాలేజెస్ పేర్లు కావాలి అనుకుంటే అప్పుడు ఇంపార్టెంట్ లింక్ లో ఇక్కడ మీకు పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ యూజీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు అన్ని కాలేజెస్ కు సంబంధించిన డీటెయిల్స్ లభిస్తాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా 15% ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్న సీట్స్ కి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. సీటు వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది నిర్ణయించుకొని దాని ప్రకారంగా మీరు పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ మేము పార్టిసిపేట్ చేసి చెక్ చేసుకుంటాము, వస్తే రావచ్చు కదా అనుకుంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. అర్థమైంది కదా. మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ మీకు లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ డేటా కూడా ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంది. అలాట్మెంట్ లిస్టులు ఉన్నాయి, అలాగే సీట్ మ్యాట్రిక్స్ ఉన్నాయి, ఎక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు 2026 స్టార్ట్ అవటంతోనే ఈ డేటాను మొత్తాన్ని కూడా మీకు ఇక్కడ ఆర్చివ్ అని ఉంది కదా, ఈ ఆర్చివ్ లో పెట్టేస్తారు. ఈ ఆర్చివ్ యూజీ మీద క్లిక్ చేస్తే లాస్ట్ ఇయర్ డేటా అంతా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అర్థమైంది కదా. ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించిన వెబ్సైట్. దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఏ సీట్స్ కి మనం ఎలిజిబుల్ అంటే 15% గవర్నమెంట్ కోటా సీట్స్ అంటే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ లో గవర్నమెంట్ కాలేజెస్ లో 15% సీట్లకి, అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్ అయినా వేరే ఏ రాష్ట్రానికైనా వెళ్లి చదువుకునే అవకాశం ఉంది. అలాగే ఎయిమ్స్, జిప్మర్ ఈ కాలేజెస్ లో టోటల్ గా మనకి 100% సీట్స్ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఫిల్ చేస్తారు. అలాగే ఈఎస్ఐసి, ఐపీ కోటా కలిగినటువంటి స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే
ఈ కోటాలో సీటు పొందే అవకాశం ఉంటుంది. అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి కేవలము ఎంబీబీఎస్ మాత్రమే కాదండి, ఎంబీబీఎస్, బీడీఎస్, బిఎస్సి నర్సింగ్ మూడిటికి కూడా అడ్మిషన్ ఇదే వెబ్సైట్ లో జరిగింది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా. ఇక్కడ టోటల్ గా మనకి 4 రౌండ్స్ ఉంటాయి. అంతేకాదు ఇక్కడున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ ఇండియా కోటాలో ఖచ్చితంగా అందరూ రిజిస్టర్ చేయాలని రూల్ ఏమీ లేదు. మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఒకవేళ మీరు రౌండ్ 1 లో చేయాలి అనుకోవటం లేదు అనుకోండి, మీకు అక్కర్లేకపోతే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చేయనంత మాత్రాన నెక్స్ట్ అసలు వీలు కాదేమో, పర్మిషన్ ఇవ్వరేమో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. రౌండ్ 1 లో చేసుకోకపోయినా రౌండ్ 2 లో మరలా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ ఇస్తారు. ఇక్కడ చేసుకోకపోయినా మరలా రౌండ్ 3 లో ఇస్తారు. ఇక్కడ చేసుకోకపోయినా రౌండ్ 4 లో ఇస్తారు. ఆల్ ఇండియా కోటాలో మాత్రమే ప్రతి రౌండ్ లో కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారు. అర్థమైంది కదా? ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అలాగే ఏపీ స్టేట్ లో ఎంపీపీఎస్, బీడీఎస్, ఆయుష్, బిఎస్సి నర్సింగ్ అండ్ పారామెడికల్ ఈ కోర్సెస్ అడ్మిషన్ కు సంబంధించి నీట్ కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసే వెబ్సైట్ ఇది. ఇక్కడ మనకి అడ్మిషన్స్ అండ్ నోటిఫికేషన్స్ ఉంది. ప్రస్తుతానికి 2026-27 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది కౌన్సిలింగ్ కి మీరు డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకోండి. అలాగే స్పోర్ట్స్ కోటాలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ప్రొఫార్మాస్ సంతకాలు చేయించుకొని రెడీగా ఉండండి. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో ఏ గేమ్ కి ఏ ప్రయారిటీ ఉంటుంది అనేది వీటికి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఇవి ఓపెన్ చేసి చూసుకోవాలి. అలాగే దీని తర్వాత వచ్చే నోటిఫికేషన్స్ ఇక్కడ డేట్ వైజ్ గా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు గమనించవచ్చు కూడా, మే నెలలో వచ్చిన నోటిఫికేషన్ కి పైన ఇప్పుడు జూలైలో వచ్చినటువంటి నోటిఫికేషన్ కనిపిస్తుంది. దీనికి పైన దీని తర్వాత వచ్చే నోటిఫికేషన్ ఉంటుంది. సో ఇలా ఈ సెంటర్లో అడ్మిషన్స్ దగ్గర మాత్రమే మీరు చూసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా? అలాగే తెలంగాణ స్టేట్ ఎంబీబీఎస్, బీడీఎస్, బిఎస్సి నర్సింగ్, ఆయుష్ అండ్ పారామెడికల్ కోర్సెస్ అడ్మిషన్ కు సంబంధించి నీట్ స్కోర్ ని బేస్ చేసుకుని జరిగే ప్రతి ఒక్క కౌన్సిలింగ్ కూడా ఇదే వెబ్సైట్ లో మీకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే లేటెస్ట్ నోటిఫికేషన్ అన్నది కదా, ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ సెంటర్ లో. ఇక్కడ వ్యూ ఆల్ అని క్లిక్ చేస్తే లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ కి సంబంధించిన అన్ని మీకు కనిపిస్తాయి. సేమ్ ఇప్పుడు మీకు ఈ సంవత్సరం జరగబోయేదానికి కూడా ఇలాగే వస్తాయి మీకు. రిజిస్ట్రేషన్ కు సంబంధించి అలాగే సీట్ మ్యాట్రిక్స్, అలాట్మెంట్ ఇవన్నీ కూడా ఇక్కడే వస్తాయి. సో ఇక్కడ కూడా మీకు డేట్ వైజ్ గా ఇస్తారు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా డేట్ మిస్ అవ్వకుండా మీరు ప్రతి రోజు చూసుకుంటూ ఉండాలి. ఇది తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి వెబ్సైట్. అలాగే ఆయుష్ కు సంబంధించి కూడా మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు సపరేట్ గా. దీన్ని AACCC కౌన్సిలింగ్ అంటారు. ఆయుష్ అడ్మిషన్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ అంటారు. వీటికి సంబంధించిన లింక్ నేను తర్వాత డిస్క్రిప్షన్ లో మీకు పెడతాను. ఆ లింక్స్ అన్ని కూడా సేవ్ చేసుకోండి. ఆయుష్ కోర్స్ కు సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ లో ఉంటాయి, అలాగే డీమ్డ్ కాలేజెస్ కూడా ఉంటాయి ఈ కౌన్సిలింగ్ లో. ఇక్కడ కూడా మీకు లాస్ట్ ఇయర్ డేట్ అంతా కూడా అంటే అలాట్మెంట్ లిస్ట్ ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి, కావాలంటే చూసుకోండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరాన్ని ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 2026-27 అన్నప్పుడు మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవాలి. అలాగే వెటర్నరీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఉంది అని చెప్పాను కదా, దాన్ని VCI అంటారు. ఈ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో వెటర్నరీకి సంబంధించి ఇక్కడ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అంటే నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి, అలాగే రిజిస్ట్రేషన్ లింక్స్ అవైలబుల్ గా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఇది చూసుకుంటూ ఉండాలి. క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అంతకంటే ఎక్కువ స్కోర్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు కౌన్సిలింగ్స్ లో పార్టిసిపేట్ చేయండి. వీలైనంత వరకు కూడా అందరూ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కాలేజెస్ అలాగే నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్న కాలేజెస్ లో కూడా పెంచుతూ ఉన్నారు కాబట్టి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వెబ్సైట్స్ కు సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకొక విషయం ఏంటంటే దయచేసి ఇప్పుడు నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవబోతూ ఉన్నాయి. మీరు ఫోన్స్ చేయడం తగ్గించండి. నాకు మీకు ఏ డౌట్ వచ్చినా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే నేను హెల్ప్ చేస్తాను. దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు నన్ను, ఎందుకంటే వీడియోస్ చేయలేకపోతూ ఉన్నానండి. దీనివల్ల వీడియోస్ చేయడానికి చాలా టైం కావాలి నాకు. దయచేసి కోఆపరేట్ చేయండి, రిక్వెస్ట్ అండి ఇది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దానిలో జాయిన్ అవ్వండి. మాకు ఒకవేళ కౌన్సిలింగ్ తెలియదు, అవేర్నెస్ లేదు అనుకుంటే వాళ్ళు పెయిడ్ సర్వీసెస్ కోసం 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.